ప్రార్థన చేసుకుందాం. ఎక్కడైతే నామం బట్టి ఒకరు ఇద్దరు కూడా ఏకీభవిస్తారు, వారి మధ్యలో నేను ఉన్నానని వారు పాటలు వింటానని చెప్పిన దేవుడు వారిని చేస్తున్నాను. సాయంకాల సమయం తండ్రి నీ బిడ్డలమైన తండ్రి గతితరమైన ఎవరి నిమిషం తండ్రి కూడా దినంతా కూడా తండ్రి కూడా మాకు సాగిన దేవుడు నా తండ్రి నీ ఆలోచన ప్రకారం నీ చిత్తానుసారం తండ్రి మమ్మల్ని ఆదరిస్తూ ఉంచండి. దాన్ని బట్టి నాని సమర్థం చేస్తున్నాను ఎందుకంటే తండ్రి చరణంలో పోతండి మా జీవితం వేసినది తండ్రి గడ్డి పూలు నా పోతండి ఇదే కాలం సిద్ధించి సాయంకాలం వాడిపోయి గడ్డి పూలు మా జీవితం తండ్రి నీటి మీద ఏది లేదా బుడక ఉన్నందున తండ్రి జనంలో తండ్రి మారిపోయిన జీవితం తండ్రి అటు జీవితాన్ని తండ్రి మమ్మల్ని నీ గొప్ప చెప్పునా నీ దయ చెప్పునా నీ కనికరి చెప్పు తండ్రి మా జీవితాలు పొడిగిస్తూ వస్తున్నాను తండ్రి అది నీ యొక్క ఆలోచన నీ చిత్తమైన తండ్రి మా పట్ల చూపుతున్నా నీ దయాపడి తండ్రి నేను అందరూ కూడా తండ్రి దేవాయుష్టి శ్వాసముష్టి నా తండ్రి భక్తి అనేక కలుగుతుంది. నీ బిడ్డలమైన కొంతమంది మాకు కలుగు చేసిన తండ్రి కనుక నా తండ్రి నీ పాదాల సంతలో సాగిలు పడుతుంది భయభక్తులు కూడా తండ్రి సమయంలో మోకరించి ప్రార్థిస్తున్నాను తండ్రి. సరైన సమయానికి వచ్చిన పదవి ఆశీర్వదించి దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. ప్రయాసపడుతుంది ఎవరైతే తండ్రి సంఘానికి రావాలనే తండ్రి మార్గంలో ఉన్నారంటే వాళ్ళందరూ కూడా సుభద్రంగా మా మధ్య నడిపించమని వేడుకుంటున్నాను తండ్రి. ప్రార్థిస్తున్నాను తండ్రి. పాటలు పాడి సభలు తండ్రి పువ్వా మంచి రాగంతో నా తండ్రి మంచి కాలంతో నా తండ్రి పాడి పొగుడు కీర్తించుకు తండ్రి నువ్వు శుద్ధించు తండ్రి నువ్వు సహాయపడమని వేడుకుంటున్నాను తండ్రి. పరిశుద్ధమైన లేఖల నుంచి నా తండ్రి నీ దాసున్నాగా నీ వాక్య భాగం తండ్రి వివరించుకుని బోధించుకున్నప్పుడు తండ్రి చెప్పుడు తండ్రి నీ పరమ నుంచి నీ వాక్కును పంపి తండ్రి ఆయన మొదటి గౌరవం తండ్రి నేను మాట్లాడమని వేడుకుంటున్నాను దేవాన్ని తండ్రి. ఎందుకంటే నేను మానవున్నప్పుడు తండ్రి ఈ లోకంలో ఉన్నాను ఏలాంటి నా తండ్రి కలిసి నా తండ్రి మాకు అంటుకున్నప్పుడు కావాలని మొదలతోడు నా తండ్రి మమ్మల్ని అనుదినం కూడా తండ్రి నీ వాక్యం మొదలు తండ్రి నింపుచున్నావు తండ్రి తండ్రి నీ ఆధారం నా తండ్రి నీ వాక్చరిత మాత్రం చూపుతున్నావు దేవానికి చూపిస్తున్నావు తండ్రి. సాయంకాల సమయం నీ వాసుని సమస్యను అభిషేకించమని వేడుకుంటున్నాను తండ్రి. తెలుసున్న ప్రతి బిడ్డ తండ్రి వాక్యం వింటూ తండ్రి వాక్యం ఆధారం చేసుకున్న తండ్రి ప్రతి బిడ్డ ప్రార్థన నాకు తండ్రి భారంలో తండ్రి ప్రార్థించుతండి. అనేక కుటుంబాల గురించి అనేకమైన దేశం గురించి దేవా అనేక నశించే ఆత్మ గురించి దేవా తండ్రి అనేక పరిశుద్ధుల గురించి దేవా తండ్రి తండ్రి దేవాన్ని ప్రార్థించబద్దులమైన ఆది తీసుకు ప్రార్థించిన వెడనా తండ్రి దేవా కుటుంబాలు ఆశీర్వదించబడ తండ్రి మా కొరకు నా తండ్రి మా కుటుంబంలో మా సైకర్యంలో తండ్రి మేము ఎంత మాత్రం ప్రార్థించబడి తండ్రి మేము కోరుకోకూడదు తండ్రి ఇతరుల సేవను కోరుకోవడం తండ్రి ఇతరుల అవసరాలను కోరుకోవాలి అంటే ప్రార్థన వాళ్ళు కొలుగుసేమని వేడుకుంటున్నాను తండ్రి. కరెంటును దేవా బయట సిస్టమ్ కూడా దేవా నీ యొక్క ఆధీనం వేడుకుంటున్నాను తండ్రి. మన కాటక కోసం అంధకారమైన శక్తులను వేసుకు తీసుకుని కట్టి బంధించమని వేడుకుంటున్నాను. ఈ కాంపౌండ్ అంతా కూడా తండ్రి నీ వెలుగుతూ ప్రకాశించమని వేడుకుంటున్నాను తండ్రి. దేవానికి ఆది నుంచి నా తండ్రి అంతవరకు నా తండ్రి నీ కృప నీ దయ నీ కరుణ నా తండ్రి మేము ఉంచిన తండ్రి ఈ కూడి ఆశీర్వాదంగా దీవించి ఆశీర్వదించమని సమస్తం నీ నామకు మహిమకరంగా మాకు ఆశీర్వాదం దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.
చేరొచ్చిన వారందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియజేస్తున్నాము. ప్రార్థన పెట్టడానికి ముందుగా మనము శివన్ పాఠ పుస్తకం నుండి 226వ పాట, ఓల్డ్ సాంగ్ బుక్ నెంబర్ 224, హిందీ 693, తెలుగు 226 అండ్ ఓల్డ్ సాంగ్ బుక్ నెంబర్ 224. స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించని పాట పాడుతున్నాం. స్తుతించు స్తుతించు ప్రభు యేసునే స్తుతించు 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 ప్రభు యేసునే స్తుతించు.
सॉन्ग पर हिंदी गाएंगे हम। तेरे चरणों में झुकता हूँ, इस गीत को हम गाएंगे। सॉन्ग नंबर 415, हिंदी में ये संख्या है 415। और तेलुगु में ये है, తెలుగులో 569వ పాట, తమిళ్ 342, 342 తమిళ్। ये संख्या 415। तेरे चरणों में झुकता हूँ, अनुग्रहकारी ईशु, प्रेम तेरा याद करते परमेश्वरा, प्रेम तेरा याद करते परमेश्वरा।
ऑफिस से आने के बाद काफ़ी थक गया हूँ। ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత చాలా అలసిపోయాను. प्रभु की आत्मा ही हमें हमारी सहायता करे। ప్రభు ఆత్మే మనకు సహాయం చేయగాక. आइए हम प्रार्थना करें। రండి మనం ప్రార్థన చేసుకుందాం. प्रभु परमेश्वर धन्यवाद देते हैं आज के शाम के समय अपनी अद्भुत रीति से हमें इकट्ठा किया और प्रभु अपने आत्मा के द्वारा हमें गीत गाने एवं स्तुति करने का यह सौभाग्य दिया, इसलिए धन्यवाद देते हैं। प्रभु तो पवित्र पवित्र और पवित्र परमेश्वर है और तेरी इच्छा है कि हम भी तुम्हारी तरह पवित्र बनकर तुम्हारे साथ रहें, तुम्हारे वचन के सामर्थ्य के द्वारा, तुम्हारे वचन की महिमा के द्वारा। प्रभु हम तुम्हें देख सके, तेरे वचन के द्वारा तुम्हें हम अनुभव कर सके, तुम्हारी शक्ति को, पुनरुत्थान की शक्ति को प्रभु हम अनुभव कर सके। तो सहायता कर इस छोटे जिनको भी प्रभु तुम्हारे हाथ में हम सौंपते हैं, जो वचन हम देने जा रहे हैं, तो प्रभु अपने वचन अपनी आत्मा से हमें भरपूरी से भरकर उसको देने के लिए सहायता कर। हमें ज्ञान और बुद्धि दी ताकि तुम्हारे वचन को हम देख सके और समझ सके। विशेषकर भाई जॉन के लिए धन्यवाद देते हैं, वो आज हमारे मध्य में आए, इसलिए बहुत बहुत धन्यवाद। हमारे बीच में रहकर अनुवाद करने के लिए भी तुमने सहायता किया, धन्यवाद देते हैं। भाई को तुम्हारे हाथों में सौंपते हैं, अपनी शक्ति और सामर्थ्य से भर वचन को से रूप से अनुवाद करने के लिए प्रभु तुम्हें ज्ञान बुद्धि और शक्ति देने की प्रार्थना करते हैं। मैं अपने आप को भी प्रभु दीन करते हुए अपने आप को प्रभु तुम्हारे हाथों में सौंपता हूँ। तो अपने वचन से हमसे बातें कर, अपने मुख का दर्शन हमें दे, तुम्हारे वचन से प्रार्थना करते हैं। आपके प्रिय पुत्र प्रभु यीशु मसीह के नाम से स्मरण कर आमीन। बहुत ही सुंदर गीत तेलुगु में गा रहे थे। చాలా అందమైన పాట తెలుగులో పాడుకున్నాము. वहाँ पर एक बात लिखा गया है, అక్కడ ఒక మాట రాయబడింది. तेलुगु में मासा गीत संख्या था 426। वहाँ पर एक बात, जब मैं गीत पढ़ रहा था तो गा रहा था, तो मैंने एक चीज को देखा, प्रभु धन्यवाद दिया। 24 इस गीत को हम गा रहे थे। పాట పాడేటప్పుడు वहाँ पर लिखा है, దేవుడే నర రూపు యాయ్ ఆయన పేరు యేసు ప్రభు, ఆయన పేరు యేసు ప్రభు। దేవుడే నరరూపి ఆయే, ఆయన పేరు యేసు ప్రభు, ఆయన పేరు యేసు ప్రభు। नर रूप मनुष्य धारण किया करके यहाँ पर बताया गया है। అక్కడ దేవుడే వచ్చేసి ఒక నరరూపిగా వచ్చిన ఉన్నాడని అక్కడ చూస్తున్నాము. तभी मुझे ब्रदर लक्ष्मी नारायण का याद आया। నాకు అప్పుడు వచ్చేసి లక్ష్మీనారాయణ గుర్తుకొచ్చాడు. लक्ष्मी नारायण का अर्थ क्या है? లక్ష్మీనారాయణ అర్థం ఏంటి? लक्ष्मी का अर्थ है धन, లక్ష్మీ అర్థం అంటే ధనము, नर का अर्थ है मनुष्य, नर नर का नर 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 का अर्थ है నారాయణ मनुष्य, అంటే మానవుడు, और आयन का अर्थ है परमेश्वर। ఆన అంటే వచ్చేసి ఒక దేవుడు. तो लक्ष्मी नारायण का अर्थ क्या है? లక్ష్మీనారాయణ అర్థం అంటే धन क्या है? ధనము ఏమిటి? परमेश्वर जो मुझ में है वो ही धन है। దేవుడు నాలో ఉన్నాడు కాబట్టి అదే ఒక ధనము. सबसे बड़ा धन क्या है संसार में? ఈ యొక్క లోకంలో అతి గొప్ప ధనము ఏంటంటే परमेश्वर मुझ में है దేవుడు నాలో ఉన్నాడు, और वही धन है। అదే ఒక ధనము. और वही धन आज हमारे अंदर पवित्र आत्मा के द्वारा बातें करता है। ఆ యొక్క ధనమే మనలో వచ్చేసి పవిత్ర ఆత్మగా మాట్లాడుతున్నాడు. आप मुझे करोड़ों करोड़ों रुपया दे सकते हैं, నువ్వు వచ్చి మీరు మిగతాలో వచ్చేసి కరోడు ధనం ఇవ్వచ్చు, सोने चांदी भी दे सकते हैं, బంగారు వెండి కూడా ఇవ్వచ్చు. लेकिन परमेश्वर के धन से उसको हम कभी कंपेयर नहीं कर सकते। దేవుని యొక్క ధనంతోటి మనం దాన్ని పోల్చలేము. आइए पढ़े झूठ की किताब, యూదా గ్రంథము, यहूदी की किताब, झूठ की किताब, యూదా इसका पहला 21 अध्याय है, ఒకటే అధ్యాయం ఉంది. उसका पहला और दूसरा वचन को हम पढ़ेंगे। మొదటి రెండు వచనాలు మనము చదువుకుందాము. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడు అయిన యూదా తండ్రి అయిన దేవుని యందు ప్రేమతో झूठ का 1 20 और 20 and 21 ఆ యూదా రాసిన పత్రిక 20-21 వచనం पढ़िए। తీసుకుని చదవండి. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకొచ్చు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు
సువార్తమైన మన ప్రభువు యేసుక్రీస్తు కనికరము కొరకు వెంకటించు దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకుని ఉండి. हाँ, यहाँ पर परमेश्वर क्या कह रहा है? ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? हमें अपने आप को बढ़ाना है, बनाना है। మనమే వచ్చేసి దాంట్లో వచ్చేసి స్థిరపరచుకుంటూ ఎదుగుతూ వెళ్ళాలి. कैसे हमें अपने आप को बढ़ाना है? మనలో ఎందుకు ఎలాగ వచ్చేసి అభివృద్ధి చెందుకోవాలి? पवित्र विश्वास में पवित्र आत्मा के द्वारा प्रार्थना करते हुए పవిత్ర ఆత్మతోటి ప్రార్థన చేయొచ్చు. हमारा विश्वास पवित्र विश्वास है। మన విశ్వాసము పరిశుద్ధాత్మ విశ్వాసము. संसार का जो विश्वास है లోకం యొక్క విశ్వాసము अपवित्र विश्वास है। అపవిత్ర విశ్వాసము. हमारा जो विश्वास है మన యొక్క విశ్వాసము पवित्र विश्वास है, పరిశుద్ధత విశ్వాసము. क्योंकि पवित्र वचन पर आधारित ये विश्वास है। పవిత్రమైన వచనం ద్వారా ఆధారపడిన విశ్వాసము. और ये पवित्र वचन पर आधारित जो विश्वास है पवित्र जीवन ले आता है। ఇది ఒక పవిత్ర ఆత్మ వచ్చేసి వచనం ద్వారా మనం పవిత్రమైన జీవితాన్ని తీసుకొస్తుంది. और वो आत्मा के द्वारा वचन के द्वारा हमारे जीवन में कार्य करके हमें पवित्र करते जाता है। ఆ ఆత్మ ద్వారా వచనం ద్వారా వచ్చేసి మన యొక్క జీవితము పరిశుద్ధపరుస్తుంది. संसार का विश्वास क्या है? లోకం యొక్క విశ్వాసం ఏమిటి? अपवित्र विश्वास क्या है? అపవిత్రమైన విశ్వాసం ఏమిటి? वो मनुष्य के वचन पर आधारित है। అది మనిషి యొక్క మాటల మీద వచనం మీద ఆధారపడి ఉంది. मनुष्य बोलता है, उस पर विश्वास करता है, మనుషులు మానవులు చెప్తున్నారు, దాని మీద విశ్వసిస్తున్నారు. और वो अपवित्र जीवन लाता है। అది అపవిత్రమైన జీవితాన్ని మనలో తీసుకువస్తుంది. यहाँ झूठ कहता है, ఇక్కడ యూదా చెప్తున్నాడు, अपने पवित्र विश्वास को तुम बढ़ाओ। మన యొక్క పరిశుద్ధాత్మలో మన యొక్క జీవితాన్ని పెరుగు చెయ్యి. हाँ, बिल्ड अप करके बताता है। అది అభివృద్ధి చెందుతూ వెళ్ళాలి. और कैसे करें उसे हम? అది ఏ విధంగా మనలో చేయాలి? प्रभु के वचन को सुनते हुए ప్రభు వాక్యాన్ని వింటూ और उसके वचन से जब बढ़ जाते हैं దానిలో ఆ వాక్యం ద్వారా మనం నింపబడి तो आत्मा के गाइडेंस में, आत्मा के द्वारा हम प्रार्थना करने लगते हैं। ఆత్మ ద్వారా వచ్చేసి మనము ప్రార్థన చేయడం ప్రారంభిస్తాము. इसीलिए हमारे कलीसिया में हमेशा इस गीत को भी हम बहुत सुंदर तरीके से गाते आ रहे हैं। అందుకని మన సంఘంలో ఈ యొక్క పాటను మనము అతి సుందరంగా పాట పాడుతూ వస్తుంటాము. बोल यहोवा सुनता तेरा दास वाणी, अब तू सुना दे। बोल यहोवा सुनता तेरा दास वाणी, अब तू सुना दे। वचन अब तेरा सिखा दे, उस पर चलना मुझको दिखा दे। बोल यहोवा सुनता तेरा दास वाणी, अब तू सुना दे। बोल यहोवा सुनता तेरा दास वाणी, अब तू सुना दे। जब भी हम प्रभु के सन्मुख आते हैं, మనం ఎప్పుడైతే వచ్చేసి దేవుడి సమూహానికి వచ్చినప్పుడు हमारे हृदय में यही इच्छा होनी चाहिए कि उसकी वाणी को हम सुन सके, అదే మన యొక్క కోరిక ఉండాలి, ఆయన యొక్క వాణి, ఆయన స్వరం వినాలని. ताकि उसकी वाणी को सुनकर हम उसके जीवन, उसके जैसा हम बन सके। ఆయన స్వరం వింటూ, ఆయన మాటలు వింటూ మనం ఆయన మాదిరిగా వచ్చేసి జీవించాలని. प्रार्थना क्या है? ప్రార్థన అంటే ఏమిటి? प्रार्थना परमेश्वर के प्रेम को दिखाना है। ప్రార్థన అంటే దేవుని యొక్క వచ్చేసి ప్రేమను చూపించేది. प्रभु की कलीसिया में దేవుని యొక్క సంఘంలో एक दूसरे के लिए ఇతరుల పట్ల प्रार्थना क्या है? ప్రార్థన ఏంటంటే When we love each other, when we show the love of God మనం ఇతరుల పట్ల ప్రేమించినప్పుడు for others in the body of Christ, అది వచ్చేసి దేవుని యొక్క వచ్చేసి శరీరంగా परमेश्वर के कलीसिया में जब एक दूसरे से प्रेम करते हैं, वो प्रार्थना के द्वारा दिखाते हैं। దేవుని సంఘంలో మనం ఇతరుల పట్ల వచ్చేసి ప్రేమించినప్పుడు అది ప్రార్థన రూపంగా చూపిస్తున్నాం. इसीलिए बोला गया है कि प्रार्थना प्रेम है। అందుకే వచ్చేసి చెప్పడం జరిగింది, ప్రార్థన అంటే ప్రేమ. अगर हम प्रेम करते हैं किसी से మనం ఎవరితోనైనా ప్రేమించినప్పుడు तो हम प्रार्थना करेंगे। మనం ఇప్పుడు వచ్చేసి ప్రార్థన చేస్తున్నాము. तो कैसे हम प्रार्थना करें? మనం ఏ విధంగా ప్రార్థన చేస్తాము? मैं पढ़े पहले संगीता 16:11 కీర్తనలో 16:11 जल्दी पढ़े। త్వరగా చదవండి. కీర్తనలో 16:11 तू मुझे जीवन का रास्ता दिखाएगा। हाँ। तेरा निकट आनंद की बलपुरी है। हाँ, तू मुझे जीवन का मार्ग दिखाएगा और तुम्हारी निकट आनंद की बलपुरी
you will show me the way of life, करके इंग्लिश में कहा गया है। జీవ మార్గం నీవు నాకు తెలియజేసేదవు। और in your presence you will show me the way of life, and in your presence there is joy। నీ సన్నిధిలో వచ్చే సంపూర్ణ సంతోషం కలదు। और तुम्हारे दाहिने हाथ में खुशियों का अंबार है। నీ కుడి చేతిలో నిత్యం సుఖములు కలవు। प्रार्थना में हम परमेश्वर को अनुभव करते हैं। ప్రార్థనలో వచ్చేసి మనం దేవుని అనుభవిస్తున్నాము। कैसे? अपने आत्मा में, అదే ఎలాగంటే మన ఆత్మ ద్వారాగా, अपने प्राण के द्वारा, ఆత్మ ప్రాణం ద్వారాగా, और अपने शरीर में हम परमेश्वर को अनुभव करते हैं उसके वचन के द्वारा। మన యొక్క శరీరం ద్వారాగా, ఆయన వాక్యం ద్వారాగా। इसीलिए हम प्रार्थना जब करते हैं, ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తున్నామో उसके वचन के द्वारा प्रभु को अनुभव करते हैं। ఆయన వచ్చిన ద్వారాగా మనం దేవుని వచ్చేసి ఒక జ్ఞాపకం చేసుకుంటున్నాము। और प्रार्थना करने का माध्यम क्या है? ప్రార్థన చేయడం యొక్క మాదిరి ఏంటి? माध्यम क्या है? మాధ్యం ఏంటి? 1 कोरिन्थी 2:10 पढ़ें। 1 కొరింథీయులు 1:10 చదవండి। మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరుచుచున్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధిస్తుంది. हाँ, परमेश्वर का मर्म जो है, దేవుని యొక్క మర్మం ఏంటి? परमेश्वर को जो गहराई है, जो छुपी हुई बात है, దేవుని యొక్క వచ్చేసి అతి యొక్క రహస్యమైన మాటలు वो परमेश्वर का आत्मा हमें बताता है। దేవుని ఆత్మ మనకు చెబుతుంది। जो चीजें हमने देखी नहीं है, ఏదైతే మాట ఏ యొక్క వస్తువులు మనం చూడలేదు, जो हमने अभी तक सुना भी नहीं है, ఏదైతే మనం వినలేదు, जो हमने अभी तक सोचा भी नहीं है, మనం ఏదైతే గ్రహించిన ఆలోచించడం లేదు, वो प्रभु का आत्मा हमें बताता है। అది వచ్చేసి ప్రభు ఆత్మ ద్వారా మనం చెప్పడం జరుగుతుంది మనకు। प्रार्थना का कारण क्या है? ప్రార్థన కారణం ఏంటి? क्या है? ఏమిటి? क्यों प्रार्थना करते हैं? ఎందుకు ప్రార్థన చేస్తున్నాము? प्रेम के कारण। प्रेम, लव इज द रीजन फॉर प्रेयर। ప్రేమ ద్వారా వచ్చేసి మనం ప్రార్థన చేస్తున్నాం। अगर मैं भाई जॉन से प्यार करता हूँ, నేను బ్రదర్ జాన్ తోటి ప్రేమించినప్పుడు तो मैं उसके लिए प्रार्थना करूंगा रोज। నేను రోజు అతని కొరకు నేను ప్రార్థన చేస్తాను। अगर मैं प्रार्थना नहीं करता हूँ, నేను ప్రార్థన చేయనప్పుడు उसका अर्थ मेरे अंदर में प्रेम नहीं है। అప్పుడు అలాంటప్పుడు వచ్చేసి నా ఆత్మలో వచ్చేసి ప్రేమ లేదు। हाँ, तो परमेश्वर की उपस्थिति में हम कैसे जाते हैं? దేవుని యొక్క సమూహంలో మనం ఎలా వెళ్తున్నాము? परमेश्वर के वचन के द्वारा, దేవుని వాక్యం ద్వారా, उसके माध्यम पवित्र आत्मा के द्वारा, దేవుని ఆయన యొక్క మాధ్యమం పవిత్రాత్మ ద్వారా। और उसका कारण है प्रेम। దానికి కారణం ప్రేమ। और उसका उद्देश्य क्या है? దాని ఉద్దేశం ఏమిటి? प्रार्थना का उद्देश्य क्या है? ప్రార్థన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? प्रभु की तरह हम बन जाए। ప్రభు మాదిరిగా మనము వచ్చేసి इसलिए मैं बार-बार ताकि हम परमेश्वर की तरह बदल जाए। దేవుడిలాగా మార్పు చెందాలి। इसलिए बाइबल कहता है, అందుకే బైబిల్ చెప్తుంది, मैं भी कहता हूँ, నేను చెప్తున్నాను, God became man so that man could become like God. God became man, मनुष्य, परमेश्वर मनुष्य बना దేవుడు వచ్చేసి మానవుడు రూపంలో వచ్చాడు ताकि मनुष्य परमेश्वर बने। మానవుడు వచ్చేసి దేవుడిలాగా స్వరూపంలో మారాలని। और इस अनुभव में, प्रार्थना के अनुभव में जब बढ़ते जाते हैं, మన పాత అనుభవంలో మనం ముందుకు అభివృద్ధి చెందుతూ వెళ్ళినప్పుడు पहले परमेश्वर की आवाज को सुनते हैं, దేవుని యొక్క మొదట వచ్చేసి దేవుడి స్వరం మనం फिर వింటాం। हम उसके वचन को अनुभव करते हैं अपने जीवन में, తర్వాత దేవుని వాక్యం మన జీవితంలో అనుభవిస్తున్నాం। फिर हम स्वप्न देखते हैं, we through dreams see God। తర్వాత వచ్చేసి మనము స్వప్నం చూస్తున్నాం। तीसरा है हम दर्शन के द्वारा, प्रकाशन के द्वारा परमेश्वर को देखने लगते हैं। మూడోది వచ్చేసి దర్శనముల ద్వారాగా, ప్రకాశం ద్వారాగా మనం దేవుని చూస్తున్నాం। और पांचवा हम परमेश्वर को ही देखने लग जाते हैं। దేవుని ఐదోది వచ్చేసి మనం దేవుడిని చూడడానికి వెళ్తున్నాం। इस सच्चाई को एक बहन ने बहुत सुंदर तरीके से गीत गा के बताया है। ఒక సహోదరి వచ్చేసి ఒక సత్యాన్ని ఒక పాట రూపంలో వచ్చేసి పాడి చూపించింది। देवसायलागमारि देवनोडिरुपेनानु देवनोडिरुपे देवसायलागमारि देवनोडिरुपेनानु देवनोडिरुपे। बहन क्या कहना चाहती है? ఆ సహోదరి ఏం చెప్పాలనుకుంటుంది? मैं प्रभु के रूप में बदलकर, నేను దేవుని రూపంలో మార్పు చెంది, प्रभु की तरह बनकर, దేవుని రూపంలో మార్పు చెంది प्रभु की तरह प्रभु के साथ रहने लगूंगी। ప్రభు మాదిరిగా వచ్చేసి ప్రభు దగ్గర నేను ఉండాలనుకుంటున్నాను। प्रभु के रूप में मैं बदल कर प्रभु के संग रहूंगा। मैं प्रभु के संग रहूंगा। प्रभु के रूप में मैं बदल कर प्रभु के संग
रहूंगा, मैं प्रभु के संग रहूंगा। वो दिन शीघ्र आ रहा है, देखो पूरा हो रहा है स्तुति प्रभु। वो दिन शीघ्र आ रहा है, देखो पूरा हो रहा है स्तुति प्रभु। मिट्टी के रूप में मैं बदलकर यीशु के रूप को पहनूंगा। मिट्टी के रूप से मैं बदलकर यीशु के रूप को पहनूंगा। प्रभु के रूप में मैं बदलकर प्रभु के संग में मैं रहूंगा। प्रभु के रूप में मैं बदलकर प्रभु के संग में रहूंगा। हमारे जीवन का उद्देश्य प्रार्थना करने का क्या है? మన జీవితంలో వచ్చేసి ఉద్దేశంతో ప్రార్థన చేయడం हम प्रभु की तरह बदल के మనం దేవుని స్వరూపంలో మార్పు చెంది प्रभु के साथ रह के దేవుని దగ్గర మనం ఉంటూ और पुनरुत्थान की शक्ति से हमारा शरीर तो बदल जाएगा। పునరుత్థాన శక్తి ద్వారా మన యొక్క శరీరం మార్పు చెంది तो हम प्रभु को देखेंगे, అప్పుడు మనం ప్రభువుని చూస్తాము, प्रभु के साथ रहेंगे। అప్పుడు ప్రభు దగ్గర ఉంటాము। ये हमारा उद्देश्य हम नहीं भूलना चाहिए। అది మన ఉద్దేశం, అది ఎప్పుడు మర్చిపోకూడదు। लूक चैप्टर 9 లూకా సువార్త 9 27 to 36 27 నుండి 36 వరకు చదువుదాం। 27 to 35 तक 27 నుంచి 35 వరకు మనము చదువుకుందాం। దీన్ని బట్టి వారు లేవనంతగా వారు లోబడెను. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యమును చూచి వరకు మరణము రుచి చూడరని నేను మీతో నిజముగా చెప్పుచున్నానెను. 28 वचन पढ़िएगा कोई। ఈ మాటలు చెప్పినది మొదలుకొని ప్రమాణమి 8 దినములైన తరువాత ఆయన పేతురును యోహానును యాకోబును వెంటబెట్టుకుని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను, ఆయన వస్త్రము తెల్లనివై దగదగా మెరిసెను. మరియు ఇద్దరు పురుషులు ఆయనతో మాట్లాడుచుండిరి. వారు మోషే ఏలియా అనువారు. వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్ణయమును గూర్చి మాట్లాడుచుండిరి. పేతురును అతనితో కూడా ఉన్నవారును నిద్రమత్తుగా ఉండిరి. వారు మేలుకొనినప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిలిచి ఉన్న ఇద్దరు పురుషులను చూచిరి. ఆ ఇద్దరు పురుషులు ఆయన యొద్ద నుండి వెళ్ళిపోవచ్చుండగా పేతురు యేసుతో, ఏలినవాడా, మనం ఇక్కడ ఉండుట మంచిది. నీకు భక్తియు మోషేకు భక్తియు ఏలియాకు భక్తియు 3 పర్ణశాలలు మేము కట్టుదుమని వారు చెప్పినది తాను ఎరుగకయే చెప్పెను. అతడు ఇలాగ మాట్లాడుచుండగా మేఘమొకటి వచ్చి వారిని కమ్మెను. వారు ఆ మేఘములో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడిరి. यहाँ पर हम प्रार्थना के 5 उद्देश्य को देखते हैं। ఇక్కడ ప్రార్థన యొక్క 5 ఒక అంశం ఉద్దేశంతో మనం చూస్తున్నాము। पहला उद्देश्य जब हम प्रार्थना करते हैं మనం మొదటి ఉద్దేశం ప్రార్థన చేసేది तो हम बदल जाते हैं। మనం మార్పు చెందుతాము। प्रभु यीशु जब प्रार्थना कर रहा था ప్రభు యేసుక్రీస్తు వారు ప్రార్థన చేసినప్పుడు उसका मुख सूर्य के समान हो गया ఆయన ముఖము సూర్యుని వలె వచ్చేసి మార్పు చెందింది। और अंदर से पवित्र आत्मा उसके पूरे कपड़े को सफेद कर देता है। లోపల నుండి పవిత్ర ఆత్మ వచ్చేసి అంతా వచ్చేసి తెల్లగా చేస్తున్నది। सबसे पहले परमेश्वर का आत्मा हमें बदलता है, प्रार्थना हमें बदल देता है संपूर्ण रूप से। మొదటిది వచ్చేసి ప్రార్థన మనం వచ్చేసి మార్పు చెందుతాం సంపూర్ణ రీతిగా। दूसरा, రెండోది जब हम प्रार्थना करते हैं మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో मतलब कहता है कि स्वर्ग खुल जाता है। ఆ బైబిల్ చెప్తుంది ఒక ఆకాశం విప్పబడుతుంది। क्या होता है? ఆకాశం విప్పబడుతుంది, स्वर्ग खुल जाता है। పరలోకం వచ్చేసి తెరవబడుతుంది। तीसरा क्या होता है? మూడోది ఏంటి? जब प्रार्थना करते हैं ప్రార్థన చేసినప్పుడు ऊपर से लोग नीचे आते हैं। పై నుండి వచ్చేసి మనుషులు వచ్చేసి కిందకు వస్తున్నారు। कौन कौन आए यहाँ पे? ఎవరెవరు వచ్చారు ఇక్కడ? मोशा और एलीजा आया। ఆ మోసే వచ్చేసి ఏలియా వచ్చారు। हाँ, ऊपर से परमेश्वर में मदद देता है, स्वर्ग खुल जाता है, परमेश्वर मदद देता है। అక్కడ వచ్చేసి ఆకాశం స్వర్గం వచ్చేసి విప్పబడుతుంది, అక్కడ మోసే ఏలియా వచ్చారు। 31 वचन पढ़िए। 31 వచనం చదవండి। వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబోవు నిర్ణయమును గూర్చి మాట్లాడుచుండిరి.
प्रार्थना हमें आने वाली चीजों के बारे में बताता है। ప్రార్థన వచ్చేసి రానున్న విషయాల గురించి చెప్తుంది. मैंने बहुत बार जब प्रार्थना किया है, నేను చాలా సార్లు ప్రార్థన చేసినప్పుడు आने वाली चीजों को मैं देख सकता हूँ। రానున్న విషయాల యొక్క ఉద్దేశాలను వచ్చేసి నేను చూస్తాను. ये परमेश्वर का वरदान है। ఇది ఒక దేవుని యొక్క వచ్చేసి వర్తమానం. जब हम प्रार्थना करते हैं, जो चीज आने वाले हैं, प्रभु यीशु मसीह की मृत्यु के बारे में प्रभु को प्रार्थना के द्वारा वो दो लोग जो ऊपर से आके बताया, అక్కడ వచ్చేసి ఒక ప్రార్థన ద్వారా వచ్చేసి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మరణము వచ్చేసి ఇద్దరు వచ్చేసి అక్కడ చెప్పడం జరుగుతుంది. और फिर क्या हुआ? 32 पढ़िएगा। అక్కడ ఇంకా ఏం జరిగింది? 32 వచ్చి చదవండి. పేతురును అతనితో కూడా ఉన్నవారును నిద్రమత్తుగా ఉండిరి. हाँ, आगे पढ़िए। వారు మేలుకొనినప్పుడు ఆయన మహిమను ఆయనతో కూడా నిలిచి ఉన్న ఇద్దరు పురుషులను చూచిరి. हाँ, प्रार्थना करने से हम पता है परमेश्वर की महिमा को देखते हैं। ఇక్కడ ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క మహిమను మనం చూస్తాము. हम प्रभु की महिमा के सामर्थ्य को अपने जीवन में अनुभव करते हैं। దేవుని యొక్క మహిమను సామర్థ్యము మనం వచ్చేసి మన జీవితంలో అనుభవపూర్వకంగా చూసుకుంటాము. चौथा चीज क्या होता है? నాలుగో విషయం ఏంటి? जब हम प्रार्थना करते हैं, ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తున్నామో हमें उस पहाड़ पर महसूस होता है कि यही जीवन है। वो देख पढ़िएगा 33। మూడో వచ్చిన 33 వచ్చి చదవండి. ఆ ఇద్దరు పురుషులు ఆయన యొద్ద నుండి వెళ్ళిపోవచ్చుండగా పేతురు యేసుతో, ఏలినవాడా, మనం ఇక్కడ ఉండుట మంచిది. मंचिदी बोले यही जगह अच्छा है। ఇక్కడ మనం ఉండుట మంచిది అని పేతురు చెప్తున్నాడు. प्रार्थना प्रभु के साथ रहना है, ये मंचिदी। ప్రార్థన అంటే దేవునితోటి ఉండడము మన మంచిది. क्योंकि अब हम प्रभु की तरफ बदल रहे हैं, ఇప్పుడు మనం దేవుని స్వరూపంలో మార్పు చెందాము. क्योंकि अब स्वर्ग खुल गया है। అక్కడ వచ్చేసి పరలోకం ఇవ్వబడింది, తెరవబడింది. अब परमेश्वर के लोग ऊपर से नीचे आए हैं। దేవుని యొక్క మనుషులు వచ్చేసి పైనుండి కిందకు వచ్చారు. हम आगे की चीज को देखने लगे, अंत कैसा होगा? మనం ముందు జరగబోయే విషయాలు చూస్తాము, అంతం ఏమిటో ఎలా జరుగుతుంది. हम परमेश्वर की महिमा को देखने लगते हैं। దేవుని యొక్క మనం వచ్చేసి దేవుని యొక్క మహిమను చూద్దాము. अब हमें ये मंचिदी लगता है, यहीं पे हमें रहना है, प्रभु के घर में प्रार्थना में हमें रहना है। దేవుని యొక్క సమూహంలో దేవుని యొక్క సన్నిధిలో మనం ఉండడం చాలా మంచిది అని యొక్క ప్రార్థనలో మనం ఉండడం మంచిది అంటున్నారు. फिर क्या होता है? देखिए, తర్వాత ఏం జరుగుతుంది చూద్దాం. प्रार्थना करने से हमारे जीवन में क्या होगा? అక్కడ ప్రార్థన యొక్క సమూహం ద్వారా ఏం జరుగుతుంది? 34। 34 అతనిలాగు మాట్లాడుచుండగా నీవు మేఘంలోకి వచ్చి मेघम हमारे ऊपर आ जाता है। అక్కడ వచ్చేసి మాట్లాడుతుండగా అక్కడ మేఘం మన మీద వస్తుంది. हाँ, मेघम क्यों ऊपर आता है? మేఘం ఎందుకు పైన వస్తుంది? इसका अर्थ इंग्लिश में बताया गया है डॉक्सोलॉजी। इसका मतलब है प्रभु को आप आत्मा, प्राण और शरीर में अनुभव करते हैं। మనం ప్రభు వచ్చేసి ఆత్మ ప్రాణ శరీరం మనం ద్వారా అనుభవపూర్వకంగా ఉంటున్నాము. परमेश्वर जो है वो कोई चीज या लिखा हुआ चीज केवल नहीं है। దేవుడు ఉన్నాడని వచ్చేసి ఇక్కడ ఏదో రాయబడిన ప్రకారం కాదు. अनुभव से आप जान सकते हैं कि देयर इज अ लिविंग गॉड। అనుభవపూర్వకంగా మనం వచ్చేసి దేవుడు వచ్చేసి జీవగల దేవుడిని మనం అనుభవపూర్వకంగా చెప్పగలము. मेघम हमारे ऊपर आता है। మేఘం వచ్చేసి మన పైన వస్తుంది. 35 अंतिम क्या चीज होता है प्रार्थना से? 35 వచ్చేసి ఆఖరి ఆశీర్వాదము. ఈయన నీ ఏర్పరచుచున్న నా కుమారుడు, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. प्रार्थना से ही परमेश्वर आपसे खुश होता है। దేవుడు వచ్చేసి ప్రార్థన ద్వారానే వచ్చేసి దేవుడు సంతోషపడుతున్నాడు. प्रभु क्या परमेश्वर पिता प्रभु के बारे में क्या बोलता है? దేవుడు వచ్చేసి తండ్రి వచ్చేసి దేవుడి గురించి ఏం చెప్తున్నాడు? यीशु प्रार्थना कर रहा है, యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తున్నారు. पिता क्या कहता है? తండ్రి ఏం చెప్తున్నాడు? ये मेरा अच्छा बेटा है, ఈయన నా మంచి కుమారుడు, इससे मैं खुश हूँ। ఈయన ద్వారా వచ్చేసి నేను సంతోషంగా ఉన్నాను. अगर तुम्हारा जीवन परमेश्वर के लिए खुश होना है, మన జీవితం కూడా వచ్చేసి దేవుని కొరకు వచ్చేసి సంతోషంగా ఉండాలి. तो हमें घुटने में आना सीखना है। అప్పుడు వచ్చేసి మనం మోకాళ్ళలో రావడం మనం నేర్చుకోవాలి. हाँ, एक विश्वासी का पहला चीज जिसे क्या सीखना है? ఒక విశ్వాసం వచ్చేసి మొదటి ఒక విషయం ఏం నేర్చుకోవాలి? घुटने में आना सीखना है। మోకాళ్ళకు రావాలని నేర్చుకోవాలి. घुटने में आने सीखना है, पहला चीज है। దేవుని యొక్క విశ్వాస యొక్క మొదటి యొక్క అంశం వచ్చి నేర్చుకునేది వచ్చేసి మోకాళ్ళకు రావాలి, మోకాళ్ళ మీదకి రావాలి. दूसरा चीज क्या सीखना है उसे? రెండో విషయం ఏం నేర్చుకోవాలి? घुटने में आना है। మోకాళ్ళ మీదకి రావాలి. तीसरा चीज क्या सीखना है उसे? మూడోది ఏం నేర్చుకోవాలి? విశ్వాసకి घुटने में आना है। మోకాళ్ళకి మీదకి రావాలి. प्रार्थना करना सीखना सबसे मुश्किल चीज है। ప్రార్థన నేర్చుకోవడం చాలా వచ్చేసి కష్టమైన విషయము. हाँ, सब लोग प्रचार कर सकते हैं, అందరూ ప్రచారం చేస్తారు, लेकिन प्रार्थना करना सबसे नहीं हो सकता। అందరి ద్వారా వచ్చేసి ప్రార్థన చేయడం అవదు. हाँ, जब सुबह प्रार्थना करने के लिए हम उठते हैं, ఇప్పుడు ఉదయం మనం ప్రార్థన చేయడం మనం లేచినప్పుడు शैतान नहीं चाहता कि हम प्रार्थना करें।
సాతాను వచ్చేసి అదే వచ్చేసి తెలుస్తుంది, మనం ప్రార్థన చేయకూడదు. इसलिए हम घुटने में आने में असमर्थ रहते हैं। మనం అందుకే వచ్చేసి మోకాల మీద రావడానికి అసమర్థంగా ఉంటున్నాము. क्यों नहीं चाहता कि तुम घुटने में आए? ఎందుకు వచ్చేసి సాతాను వచ్చేసి నువ్వు మోకాల మీద రాకూడదు ఉన్నాడు, ताकि तुम्हारे लिए स्वर्ग ना खुले, దాని గురించి పరలోకం నీ కొరకు వచ్చేసి తెరవబడకూడదని, ताकि तुम प्रभु की तरह बदल ना जाओ। నువ్వు వచ్చేసి ప్రభు మాదిరిగా మార్పు చెందకూడదని, ऐसा ना हो कि तुम्हारे में स्वर्गदूत ऊपर से नीचे आ जाए। నీ కొరకు వచ్చేసి అలాగే వచ్చేసి పరలోకం నుండి ఒక దేవదూతలు కిందకి రాకూడదు. ऐसा ना हो कि तुम परमेश्वर की महिमा को देखे। అలాగే జరగకూడదు, వచ్చేసి దేవుని యొక్క మహిమను చూడకూడదని, ऐसा ना हो कि तुम परमेश्वर का अपने शरीर का अनुभव करे, అలాగే వచ్చేసి ఉండకూడదు, దేవుని యొక్క వచ్చేసి మహిమను నువ్వు శరీరం అనుభవించకూడదని, ताकि परमेश्वर से तुम्हें सर्टिफिकेट ना मिले, ये मेरा अच्छा बेटा है, ये मेरी अच्छी बेटी है, ये प्रार्थना करती है, प्रभु को जानती है। అందుకని వచ్చేసి నీకు మంచి సర్టిఫికెట్ దేవుని ద్వారా పొందకూడదని వచ్చేసి ఆ విధంగా సాతాను కోరుకుంటున్నాడు. परमेश्वर आपके जीवन को बदलना चाहता है। దేవుడు వచ్చేసి నీ యొక్క జీవితాన్ని మార్పు చేయాలనుకుంటున్నాడు. लेकिन आज इस चीज के विषय में आपको बताकर मैं आपको एक मुख्य बात को बताना चाहता हूँ। ఈ రోజు వచ్చేసి ముఖ్య మాటను చెప్పాలనుకుంటున్నాను. वो है అది 27 वचन पढ़िए। 27 వచ్చి చదవండి. ఇక్కడ నిలిచిన వారిలో కొందరు దేవుని రాజ్యము చూచు వరకు మరణము చూడదని నేను మీకు నిజముగా చెప్తున్నాను. जो प्रार्थना करता है ఎవరైతే ప్రార్థన చేస్తారో वो मृत्यु को नहीं देखेगा, వారు మరణను చూడరు, वो मृत्यु को नहीं चखेगा। వారు మరణను రుచి చూడరు. कोई डॉक्टर ऐसा बोल सकता है? అరే డాక్టర్ అలా చెప్పగలరా? कोई डॉक्टर नहीं कह सकता। ఏ డాక్టర్ అలా చెప్పలేరు. लेकिन प्रभु क्या कहता है? ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నాడు? अगर तुम प्रार्थना करोगे, నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, अगर तुम प्रार्थना का जीवन व्यतीत करोगे, నువ్వు ప్రార్థన జీవితాన్ని నువ్వు జీవించినప్పుడు तो मृत्यु को नहीं देखोगे, నువ్వు మరణము చూడవు, तुम मृत्यु को चखोगे नहीं। నువ్వు మరణం కూడా రుచి చూడవు. ऐसा हो सकता है? అలా జరుగుతుందా? फिर मैं क्यों प्रचार कर रहा हूँ? నేను ప్రచారం చేస్తున్నాను. प्रचार क्यों कर रहा हूँ? నేను ప్రచారం ఎందుకు చేస్తున్నాను? प्रार्थना करने से आप मृत्यु को नहीं देखेंगे, आज विश्वास करिएगा। ప్రార్థన చేస్తే వచ్చేసి నువ్వు మరణం చూడవు, దాన్ని విశ్వాసించండి. आप प्रार्थना के द्वारा मृत्यु को अनुभव नहीं करेंगे। ప్రార్థన ద్వారా మరణం అనుభవపూర్వకంగా చూడవు. मृत्यु क्या है? మరణం ఏమిటి? एक शाप है, ఒక శాపము. वो शाप है। అది ఒక శాపము. पढ़िएगा చదువుదాము. 1 Corinthians 15, 1 కొరింథీయులు 15, 1 Corinthians 15 1 కొరింథీయుల రాసిన పత్రిక 15 అధ్యాయము उसका 55 55 చదవండి. ఓ వర్ణమా నీ విజయమెక్కడా? విజయమెక్కడా? ఓ వర్ణమా నీ ముళ్ళెక్కడా? ముళ్ళెక్కడా? మరణపు ముళ్ళు పాపము, పాపమునకున్న బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. मृत्यु एक मुल्ल है, मुल्ल మరణం వచ్చేసి ఒక ముళ్ళు. जो हमें हर दिन चुभता है। మనకు వచ్చేసి అది మనకు ప్రతిరోజు వచ్చేసి అది గుచ్చుతూ ఉంది. जब 20 उम्र के आप जब होते हैं, जवान लड़के जो यहाँ बैठे हैं, 20 సంవత్సరాలకు యవనస్తుడు అయినప్పుడు, मैं तो जवान हूँ, मैं मरूंगा नहीं। నేను వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఒక యవనస్తుడు, నేను మరణించను. अब तो और जवान होना है, शादी होना है, बच्चा होना है, उसके बाद घर बनाना है, बहुत कुछ करना है। నేను ఇంకా యవనస్తుడు అవ్వాలి, వచ్చేసి పెళ్లి చేసుకోవాలి, ఇల్లు కట్టాలి. 30 उम्र होता है तो मृत्यु का मुल्ल घुसने लगता है सिर में। అది 30 సంవత్సరాలు అయితే వచ్చేసి మరణం ముళ్ళు ఇలా గుచ్చుతూ ఉంటుంది. 40 उम्र होता है, जैसे अभी मेरे 40 उम्र हो गई, अब मैं हर समय मृत्यु के बारे में सोच रहा हूँ। నాకు 40 సంవత్సరాలు వచ్చినప్పుడు వచ్చేసి నేను ప్రతిసారి వచ్చేసి నేను మరణం గురించి ఆలోచిస్తున్నాను. लेकिन 50 हो गया, 50 అయింది, 60 हो गया, 60 అయింది. बहुत मृत्यु की बात हम सोचते हैं। మాటి వచ్చేసి మరణం గురించి ఆలోచిస్తూ ఉంటాను. प्रभु इस मुल्ल को हटाना चाहता है। దేవుడు వచ్చేసి ఒక ముళ్ళును తీయాలనుకుంటున్నాడు. प्रभु यीशु मसीह ने हमें मृत्यु के ऊपर जय दिया है। దేవుడు వచ్చేసి ఒక మరణం మీద మనకు విజయం ఇచ్చాడు. इसीलिए अगर आप प्रार्थना करेंगे, ఆయన మనం ప్రార్థన చేసినప్పుడు मृत्यु आपके लिए नहीं है, మరణం నీకు లేదు, मृत्यु का शाप आपके लिए नहीं है, మరణం యొక్క శాపం నీకు లేదు, मृत्यु का मुल्ल तुम्हारे लिए नहीं है। మరణం యొక్క ముళ్ళు నీకు కాదు. नेक्स्ट, मृत्यु क्या है? నెక్స్ట్ మరణం ఏమిటి? गंदी चीज है, गंदी चीज है। అది చెడు యొక్క కార్యం. पढ़िए लेविटिकस 21, నిర్గమకాండము लेविटिकस లేవియ కాండము 21 అధ్యాయము 10 और 11। 10, 11. లేవియ కాండము. ప్రధాన యాజకుడొకడై తన సహోదరులలో ఎవరి తల మీద అభిషేక తైలము పోయబడునో, యాజక వస్త్రములు వేసుకొనుటకు ఎవరు ప్రతిష్ఠింపబడునో, అతడు తన తలకప్పును తీయరాదు, తన బట్టలను చింపుకొనరాదు,
है। అక్కడ వచ్చేసి ఒక మరణించిన ఒక వ్యక్తిని ముట్టకూడదు. जो मरा हुआ व्यक्ति को छूता है, ఎవరైతే మనము మరణించిన వ్యక్తిని మనము सिर से పట్టుకుని लेके नीचे तक अपवित्र हो जाता है। అది శరీర తల నుండి ఒక కాలు వరకు మనము అపవిత్రులుగా అవుతాము. और मृत्यु तीसरा चीज क्या लाता है? మరణం వచ్చేసి మూడో విషయం ఏం తీసుకొస్తుంది? भयम भयम भयम। భయాన్ని తీసుకొస్తుంది. पढ़िए Hebrew 2:15, Hebrew 2:15। ఎబ్రీ 2:15 చదవండి. కావున ప్రజల పాపములకు పరిహారం కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకులకు Hebrew 2:15, सॉरी Hebrew का 2:15। ఎబ్రీలో రాసిన పత్రిక 2:15. జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసంలో పాలుపడాడు. देखिए जिंदगी भर हम डरते हैं मृत्यु से, మనం వచ్చేసి జీవితాంతము మరణ భయం ద్వారా మనం భయపడుతూ ఉంటున్నాము. और प्रभु बोलता है कि अगर तुम मुझ में विश्वास करोगे, अगर तुम मुझसे प्रार्थना का जीवन व्यतीत करोगे तो मृत्यु को नहीं देखोगे। ప్రభువారు వచ్చేసి నాకు వచ్చేసి ఒక విధంగా నువ్వు నా ప్రార్థన జీవించినప్పుడు నువ్వు మరణం చూడవు. अगर तुम मृत्यु को नहीं देखना चाहते हो, నువ్వు మరణం చూడకూడదు అనుకుంటే, मृत्यु का अनुभव नहीं करना चाहते हो, మరణం వచ్చేసి అనుభవం పూర్వకంగా ఉంచకూడదు అనుకుంటే, मृत्यु का भय हटाना चाहते हो अपने जीवन से, నువ్వు మరణ యొక్క భయం నీ జీవితం నుంచి తీసివేయాలనుకుంటున్నావు. मृत्यु का शरण को अपने जीवन से हटाना चाहते हो, మరణ యొక్క శరణం నీ జీవితం నుంచి తీయాలనుకుంటే, मृत्यु का मुल्लू को हटाना चाहते हो, మరణ యొక్క ముళ్ళు నీ జీవితం తీయాలనుకుంటే तो तुम्हें क्या करना है? అప్పుడు నువ్వేం చేయాలి? प्रार्थना करना है। ప్రార్థన చేయాలి. प्रार्थना के द्वारा तुम सब चीजों को देखने लगते हो। ప్రార్థన ద్వారా సమస్తమైన విషయములను చూడగలవు. पढ़िएगा చదువుదాం. ड्यूटोनॉमी 32 ద్వితీయోపదేశ కాండము 32 उसका 9वां वचन। దాని 9వ వచనం. యెహోవాకు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. ड्यूटोनॉमी 32 का 49 वचन। ద్వితీయోపదేశ కాండము 32 9వ వచనం. 49 వచనం. पढ़िए ఇది మీకు నిరంతరమైన మాట కాదు, ఇది మీకు జీవమే. మరియు మీరు స్వాధీనపరచుకున్నటకు ఎరుకో ఎదుటనున్న మోయాబీ దేశమందలి అరాబీయులు ఈ పర్వతమును అనగా నెబో కొండ ఎక్కి నేను ఇశ్రాయేలీయులకు స్వాస్థ్యముగా ఇచ్చుచున్న కనాను దేశమును చూచి నీ సహోదరుడైన అహరోను కోరో కొండ మీద మృతి పొంది తన స్వజనుల యొద్దకు చేరినట్లు నీవు ఎక్కబోచున్న కొండ మీద మృతి పొంది నీ స్వజనుల యొద్దకు చేరుదు. बस रोक दीजिए। मूसा को परमेश्वर ने माउंट नेबो जाने का मरने से पहले, ఇక్కడ మోసే వచ్చేసి ఎరుకో కొండ మీదకి రమ్మని అక్కడ వచ్చేసి ఆయన సెలవిచ్చున్నాడు. और जब वो परमेश्वर के सम्मुख गया, वो पूरा बाइबल कहता है कि उसकी आंख दिखती थी, बाइबल कहता है कि उसकी आंख दिखती थी। ఆయన వచ్చేసి దేవుడు ప్రభు సమూహంకి వెళ్ళినప్పుడు వచ్చేసి కళ్ళు కనిపిస్తుంది. इसका पास पूरा शक्ति था, ఆయన దగ్గర పూర్తి శక్తి ఉంది. पूरी शक्ति से पहाड़ चढ़कर चला गया। इसको 90 उम्र में, कितनी उम्र थी उसकी? 90 उम्र में शायद से था। जब वो था वो पहाड़ चढ़कर चला गया, उसकी आंख की रोशनी नहीं गई, उसका शक्ति का सामर्थ्य नहीं गया, और वो ऊपर परमेश्वर का ऊपर అక్కడ వచ్చేసి ఆయన కొండ ఎక్కి ఆ విధంగా వచ్చేసి ఆయన వచ్చేసి వెళ్తున్నాడు. ఆయన సామర్థ్యం తగ్గిపోలేదు. ఆయన కండ ద్వారా పైకి ఎక్కుతూ వెళ్తున్నాడు. और बाइबल कहता है आज तक किसी को नहीं पता कि उसे कहां लड़ा है। ఆయన ఇప్పుడు వరకు తెలియదు ఆయన ఎక్కడ పాతి పెట్టారు. परमेश्वर ने मूसा को अपने आत्मा के द्वारा, बाइबल कहते यहूदी लोग कहते हैं कि उससे श्वास को ऐसे ही ले लिया कि उसे मृत्यु क्या है नहीं पता। ఆయన వచ్చేసి మోసే యొక్క మరణం వచ్చేసి ఆయన మరణం ఎలా చూడదు. ఆయన వచ్చేసి అలాగా ఆయన ఆత్మని అలాగే తీసుకెళ్ళాలని చూస్తున్నాం. पढ़िए ड्यूटोनॉमी 34 का 5। అక్కడ ద్వితీయోపదేశ కాండము 34:5. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశంలో మృతి పొందాడు. हाँ, प्रभु के वचन के अनुसार उसकी मृत्यु हुई, हुआ नहीं करके कहा गया है। అక్కడ దేవుడు వచ్చేసి ఒక మాట చెప్పున మోయాబు దేశంలో మృతి నందెను. मैंने कहा प्रभु की उपस्थिति क्या है? దేవుని యొక్క సమూహం ఏమిటి? ప్రభు का वचन है। సహవాసం ఏమిటి? प्रभु का वचन प्रभु की उपस्थिति है। దేవుని వచనమే దేవుని వాక్యం వచ్చేసి దేవుని యొక్క సహవాసం. और प्रभु के वचन के अनुसार मूसा परमेश्वर की उपस्थिति में चला गया। దేవుని యొక్క మాట చెప్పున వచ్చేసి దేవుడు ఆ విధంగా వచ్చేసి ఆయన సహవాసంలో వెళ్ళిపోయాడు. इसलिए अगर प्रभु के वचन को सुनते हैं, మనం ఎప్పుడైతే దేవుని వాక్యం వింటున్నామో,
उसके आत्मा को प्राप्त करते हैं प्रार्थना के द्वारा, ఆయన ఆత్మను మనము పొందుకున్నప్పుడు ప్రార్థన आपका ద్వారా जीवन बदलने लगता है, మన జీవితము మార్పు చెందుతుంది. आप मृत्यु के ऊपर जय पाने लगते हैं। మనం అప్పుడు వచ్చేసి మరణం మీద జయం పొందుతాము. आप कभी भी एक्सीडेंट के द्वारा ऐसे ऐसे मर गया करें, कभी नहीं होगा। అలా వచ్చేసి యాక్సిడెంట్ ద్వారా నువ్వు అలాగే ఇలా మరణించేవాడిని అలా ఎప్పుడు జరగదు. ऐसे मर गया, मेरे को पता नहीं कब मर गया, నేను అలా మరణించాను అలాగా తెలియదు, అలా జరగదు. बेड में सोया मर गया। నేను బెడ్ మీద పడుకున్నాను మరణించాను. ऐसा मृत्यु मसीह के लिए नहीं है, అలా వచ్చేసి అలాంటి మరణం వచ్చేసి దేవుని బిడ్డల కొరకు కాదు. क्योंकि मृत्यु के ऊपर यीशु ने जय पाया है, మరణం మీద వచ్చేసి దేవుడు జయం పొందాడు. और बीमारी के ऊपर उसने शक्ति पाई है। ఆయన వచ్చేసి రోగం మీద వచ్చేసి శక్తిని పొందాడు. मृत्यु तुम्हारे लिए ऐसा नहीं आएगा। మరణం నీ మీదకి అలా రాదు. कैसे आएगा? ఎలా వస్తుంది? पढ़िएगा Revelation chapter 6 verse 8, sorry John 8:51, John 8:51, 8:51, बहुत ही सुंदर वचन है, अंडरलाइन कीजिए, इसे अंडरलाइन कीजिए। యోహాను సువార్త 8:51. ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడెన్నడూ మరణము పొందడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను। निश्चय चकों मैं निश्चय कहता हूँ, अगर कोई मेरी वचन में बना रहता है तो वो कभी मृत्यु को नहीं देखेगा, नेवर सी डेथ। ఎవరైనా వచ్చేసి ఒకడు నా మాట గైకొనిన ఎడల వాడు ఎన్నడూ మరణం పొందడని నిశ్చయంగా చెబుతున్నాను. क्या आप विश्वास करते हैं? మీరు విశ్వసిస్తున్నారా? If you believe that if you will abide in the word of God, you will not see death, तुम मृत्यु को नहीं देखोगे। మనము దేవుని యొక్క మాటకు లోబడినప్పుడు మనము మరణం చూడము. सब जगह लोग बोलते हैं कि मरेंगे मरेंगे, मर रहे लोग मर रहे, यहाँ मर रहा वहाँ मर रहे, बाइबल क्या बोल रहा है? नहीं मरोगे। అన్ని స్థలాల్లో అక్కడ మరణించారు అక్కడ ఇక్కడ మరణించారని చెప్తూ ఉంటారు. దేవుడు చెప్తుంది, బైబిల్ ఏం చెప్తుందంటే మనం లేదని చెప్తుంది. न्यूज़ में वहाँ में महाराष्ट्र में 100 लोग मर गए, कश्मीर में 200 लोग मर गए, केरला में 30 जन मर गए, 4 दिन पानी में डूब गया। तुम्हारे लिए वो मृत्यु नहीं है। అక్కడ వచ్చేసి ఒక కర్ణాటకలో వచ్చేసి 100 మంది చనిపోయారు, కాశ్మీర్లో 200 మంది చనిపోయారు. అక్కడ అలా మన వరకు మరణం కాదు. एरोप्लेन मर गया, अरे ఏరోప్లేన్ లో మరణించారు. तुम्हारे लिए वो मृत्यु नहीं है। మన వరకు అలాంటి మరణం కాదు. क्यों? पढ़िए रेवलेशन 6:8 में, ప్రకటన గ్రంథము వచ్చేసి 6:7 చదవండి. रेवलेशन 6:8 बहुत सुंदर वचन है। చాలా అందమైన ఒక మాట. చూడగా ఇదిగో తామ్రవర్ణము గల ఒక గుర్రము కనబడెను। దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు। मृत्यु పాతాళ లోకము వానిని వెంబడించెను। और पाताल उसके पीछे पीछे आ रहा है। ఖడ్గము వలనను बस बहन धन्यवाद। दो चीजें मृत्यु के समय आता है। ఇక్కడ వచ్చేసి రెండు విషయాలు మరణ సమయంలో వస్తాయి. दो स्वर्गदूत है मरने के समय आता है, हर जीवन के व्यक्ति के जीवन में। ఒక వ్యక్తి యొక్క మరణించినప్పుడు వచ్చేసి స్వర్గ పరలోకం నుండి వచ్చేసి రెండు దూతలు వస్తాయి. मेरे डैडी जब नीलैंड में काम कर रहे थे, మా యొక్క తండ్రి గారు వచ్చి నీలం వచ్చేసి పనిచేస్తున్నప్పుడు मलेरिया हो गया हमको, మలేరియా అయింది ఆయనకి. मर गया जैसा बता रहे हो, लेकिन मैं मर गया था। ఆయన వచ్చేసి మరణిస్తాడు అని చెప్పినప్పుడు ఆయన మరణించాడు. जीवन में उनको लेके आने के लिए बोट में लेके आ रहे थे, జీవితంతో వచ్చేసి ఆయన బోర్డు ద్వారా తీసుకొస్తున్నారు. तो बोलते कि जब ऐसे बोर्डर पहुंचा तो ऐसा आंखें खोल के देखा, दो काला काला आदमी वस्त्र पहन के बैठा है। అక్కడ వచ్చేసి బోర్డు యొక్క తిరుగుతున్నప్పుడు వచ్చేసి అక్కడ ఇద్దరు నల్ల మనుషులు నల్లగా కూర్చున్న వారి ఇద్దరిని చూస్తున్నాం. तब मुझे याद है कि दो व्यक्ति को बाइबल में लिखा गया है। అక్కడ వచ్చేసి నాకు అప్పుడు జ్ఞాపకం వచ్చింది, బైబిల్లో వచ్చేసి ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పబడింది. दो दूत कौन है? ఆ రెండు దూతలు ఎవరు? मृत्यु, మరణము, पाताल लोकము। పాతాళ లోకము. ये दूत दोनों आते हैं आपको ले जाने के लिए। ఈ రెండు దూతలు వస్తాయి నిన్ను తీసుకెళ్ళడానికి. जो प्रभु को नहीं जानता, ఎవరైతే ప్రభువుని వచ్చేసి ఎరగడో, जो प्रभु के साथ नहीं चलता, ఎవరైతే ప్రభు ద్వారా నడవడో, वो शैतान जो मृत्यु है। అది ఒక సైతాన్ యొక్క మృత్యువు. आओ भैया चलते हैं। వెళ్ళాలి. कहाँ जाना है? ఎక్కడికి వెళ్ళాలి? वो आत्मा को लेकर, मनुष्य का आत्मा को लेकर అది మనుషుల యొక్క ఆత్మను తీసుకొని वो दूसरा दूत को देता है, उसका नाम है हेल। అది రెండో దూతకి ఇస్తుంది, అదే హెల్. हाँ, अगर तुम बहुत बड़े पियकड़ हो, అది నువ్వు వచ్చేసి ఒక ఎక్కువ తాగుబోతు అయితే पियकड़ का ही घर है वहाँ नीचे, धरती के नीचे। అది ఒక భూమి మీద వచ్చేసి ఒక తాగుబోతు యొక్క ఇల్లు. जैसा पाप करते हो वैसा तुम्हारे कब्र में प्रभु बनाया है। నువ్వు ఎలా వచ్చేసి పాపం చేస్తావు అలాగే ఒక నీకు పాదాలు ఏ విధంగా కార్యం ఉంటుంది. पाताल को देता है, పాదాలకు ఇస్తుంది. पाताल को वहाँ लॉक कर देता है। పాదాలు వచ్చేసి ఈ విధంగా నీకు తాళం వేస్తుంది. लेकिन जो प्रभु का है, ఎవరైతే నువ్వు ప్రభు వారు, और बाइबल क्या कहता है जॉन 8:51 में, బైబిల్ ఏం చెప్తుంది? ఒక యోహాను సువార్త 8:51 ప్రకారంగా जो मुझ में बना रहता है, ఎవరైతే నా యందు నిలిచి ఉంటాడో, जो मेरे वचन में बना रहता है, ఎవరైతే నా వాక్యం ద్వారా నిలిచి ఉంటాడో वो क्या नहीं देखेगा? ఆయన ఏం చూడడు?
देखेगा? మరణంలో చూడడు. वो क्या देखेगा? ఆయన ఏం చూస్తాడు? क्या చూస్తాడు? पढ़िए Acts chapter 7 అపోస్తల కార్యములు 7 54 54 55 56 55 56 కూడా. వారి మాటలు విని కోపంతో మండిపడి అతనిని చుట్టి పండ్లు కొట్టి, అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండిపోయిన వాడై परिशुद्धात्मा से भरकर स्टीफन ఆకాశము వైపు తేరి చూచి, आकाश को देखा, దేవుని మహిమను ఏమి దేవుని కృపాసనమందు నిలిచి स्वर्ग खुल गया, परमेश्वर की महिमा, परमेश्वर के दाहिने हाथ में कौन बैठा है? इस ఆకాశము తెరవబడతాయు, हाँ మనుష్య కుమారుడు దేవుని కృపాసనమందు నిలిచియుండుటయు చూస్తున్నానని చెప్పెను. चप्पू, अरे मैं क्या देखता हूँ? ఇక్కడ నేను ఏం చూస్తున్నాను? स्वर्ग खुल गया, అక్కడ వచ్చేసి ఒక పరలోకము తెరవబడింది. यीशु खड़ा हो गया। अरे అక్కడ యేసు ప్రభు వారు నిలిచి ఉన్నాడు. स्टीफन को लेने के लिए आ गया। అక్కడ స్టీఫెన్ను తీసుకుని వెళ్ళడానికి వచ్చాడు. स्टीफन का बाइबल कहता है कि सो गया। वहां पर 7वां वचन पढ़िएगा बहन। స్టీఫెన్ వచ్చేసి అక్కడ నిద్రిస్తున్నాడు. ఆయన 60వ వచనం చదవండి. అతడు మోకాళ్ళలోని ప్రభువా వారి మీద నా పాపము మోపమని గొప్ప శబ్దంతో పలికెను. हाँ ఈ మాట పలికి నిద్రించెను. निद्रिंचनु करके लिखा है, सो गया। ఇక్కడ ఆయన వచ్చేసి ఒక విధంగా నిద్రిస్తున్నాడు. आप रात को सोते हैं क्या? మనం ఈ విధంగా రాత్రులు మీరు నిద్రిస్తున్నారా? सो किसको उठते हैं? నిద్రించి వచ్చేసి ఉదయం లేస్తున్నారా? कब उठते हैं? कब उठते हैं? ఎప్పుడు లేస్తున్నారు? मेरा बेटा 10 बजे उठता है सुबह। నా యొక్క కుమారుడు 10 గంటలకు లేస్తున్నాడు. जब रात को सोते हैं हमें कुछ पता नहीं होता, सुबह उठ जाते हैं, प्रभु के समुख में रहते हैं। మనం రాత్రి నిద్రపోతున్నప్పుడు ఉదయం లేస్తాము, దేవుడి యొక్క సన్నిధిలో ఉంటున్నాం. तो सुबह से कहा गया जो प्रभु प्रार्थना करता व्यक्ति वो मृत्यु को नहीं देखेगा, वो मृत्यु को नहीं अनुभव करेगा। ఎవరైతే ప్రార్థన చేస్తారో వ్యక్తి ఆయన వచ్చేసి మరణంలో వచ్చేసి అనుభవించడు, ఆయన వచ్చేసి మరణంను చూడడు. मृत्यु को नहीं टेस्ट करेगा, वो मृत्यु को अनुभव नहीं करेगा। He will not taste death and he will not see death। ఆయన మరణంను చూడడు, మరణం రుచి చూడడు కూడా. किसको टेस्ट करेगा? అది ఆయన ఎవరిని రుచి చేస్తాడు? He will taste God and he will see God। ఆయన వచ్చేసి ఆయన రుచి దేవుడిని రుచిస్తాడు దేవుడిని. ఆయన వచ్చేసి ఏ విధంగా టేస్ట్ కూడా చేస్తాడు. ऐसे पढ़िए Psalm 27 verse 8। కీర్తనలు 27 8 చదవండి. నా సన్నిధిని వెదకుడని నీవు సెలవీయగా యెహోవా నీ సన్నిధిని వెదకనని నా హృదయము నీతో అనెను. हाँ प्रभु कहता है कि तुम प्रार्थना में मेरे मुख को खोजो। जब तूने कहा प्रभु की मेरे मुख को खोज, मैंने कहा प्रभु मैं तुम्हारे मुख को खोजूंगा। ఈ యొక్క ప్రార్థనలో వచ్చేసి దేవుడి యొక్క సన్నిధిని వెతుకుడి. हाँ प्रभु की मुख को खोजो। దేవుడి యొక్క సన్నిధిని వెతుకుడి. जो बहुत लोग प्रभु की मुख को खोजेंगे, क्या प्रभु की मुख को देखेंगे? దేవుడి యొక్క సన్నిధిని వెతికిన వారు దేవుడి యొక్క వచ్చేసి ముఖాన్ని చూస్తారు. देख पाएंगे क्या? దేవుడి ముఖాన్ని చూస్తారు, చూడగలుగుతారా? पढ़िए 2 Chronicles 15। 2 Chronicles कोई इतिहास है? Chronicles రెండు దినవృత్తాంతములు 15 15వ అధ్యాయము 15 वचन। 15వ వచనం. ये मैं तेलुगु से ही सीखा, पढ़िए बस। రెండు దినవృత్తాంతములు యెహోవా సన్నిధిని ప్రమాణము చేసిరి. ఇలాగ ప్రమాణము చేయబడగా యూదా వారందరూ సంతోషించిరి. వారు పూర్ణ హృదయముతో पूर्ण हृदय तो हाँ ప్రమాణము చేసి हाँ పూర్ణ మనస్సుతో ఆయనను వెతికియుండిరి. हाँ కనుక कनुका యెహోవా వారికి ప్రత్యక్షమై यहोवा प्रत्यक्षमाई, मलयालम में भी वर्ड आता है प्रत्यक्षमाई। परमेश्वर वहां पे उनको परमेश्वर को देख लिया। ప్రభు వచ్చేసి అక్కడ ప్రత్యక్షమై దేవుడిని అక్కడ చూస్తున్నారు. जब वो पूरे दिल से परमेश्वर खोजने लगे, ఎప్పుడైతే నీ యొక్క పూర్ణ మనసుతో వచ్చేసి దేవుడిని వెతికినప్పుడు जब परमेश्वर के सम्मुख हम प्रार्थना करने आते हैं, దేవుని యొక్క సన్నిధిని వచ్చేసి మనము ఆ ప్రార్థన చేసి వస్తున్నప్పుడు हम मृत्यु को नहीं देखेंगे, परमेश्वर को अपने आंखों से देखेंगे। कब देखेंगे? అప్పుడు మనము మరణం చూడము, దేవుని ప్రత్యక్షతలో మన కళ్ళు ద్వారా చూడగలుగుతాము. कब देखेंगे? ఎప్పుడు చూస్తాము? मरने के बाद देखेंगे कि मरने से पहले देखेंगे? మరణించిన తర్వాత చూస్తామా, మరణించిన ముందు చూస్తాము? मरने से पहले देखेंगे। మరణించక ముందే మనం చూస్తాము. बहुत ही सुंदर पढ़िए रेवलेशन चैप्टर 2 अंतिम वचन। हाँ ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము. प्रभु हमारी सहायता करे, प्रभु के मुख को हम देख सके, దేవుని ముఖాన్ని మనం చూడగలుగుతాము. प्रभु की शक्ति को अनुभव करना है, मृत्यु से पहले उसे देखना है। దేవుని యొక్క మరణం ముందు మనం వచ్చి దేవుని శక్తిని మనము చూడాలి. हाँ पढ़िए చదవండి. रेवलेशन चैप्टर 2 वर्स 4। ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 4వ వచనం. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు
पहला प्यार छोड़ दिया। మొదటి ప్రేమను వదిలిపెట్టాను. आज पूरे कलीसियाओं में पहला प्यार खत्म हो गया ఈ है। యొక్క పూర్తి యొక్క సంఘంలో వచ్చేసి మొదటి యొక్క ప్రేమగా అయిపోయింది. हम लोग बस प्यार हाय हाय में करते हैं। ఆ ప్రేమ వచ్చేసి హాయిగా చెప్తాం. वो प्यार नहीं है। అది ప్రేమ కాదు. कल ब्रदर हम लोग गैदरिंग कर रहे थे यहाँ पे ब्रदर्स का ट्यूसडे मीटिंग में थे। అప్పుడు వచ్చేసి నిన్న ట్యూస్డే యొక్క మంగళవారం యొక్క బ్రదర్స్ యొక్క సావాసంలో मैंने कहा प्रार्थना का मतलब क्या है? వాళ్ళ యొక్క అర్థం ఏమిటి? प्रेमा। ప్రేమ. प्रेमा कैसे दिखाते हैं हम? ప్రేమ మనం ఏ విధంగా వ్యక్తపరుస్తాము? लाजरस सबके लिए प्रार्थना करते हैं। సహోదరు లాజరు అందరి కొరకు ప్రార్థన చేస్తారు. मैं भी कभी भूल जाता हूं, लेकिन भाई सबका नाम याद रख के प्रार्थना करते हैं। ये ब्रदर आना है, वो ब्रदर आना है, कैसा भी याद करते हैं। నేను అప్పుడప్పుడు మర్చిపోతాను. వచ్చేసి సహోదరుడు వచ్చేసి అందరి కొరకు ప్రార్థన చేస్తారు. प्रेम दूसरों को याद करके प्रार्थना करना है ताकि वो भाई आत्मिक रूप में, भौतिक रूप में, शारीरिक रूप में फलवंत हो जाए। हमारी बोझ होना चाहिए प्रेम में। ప్రేమ ఆత్మ రూపంలో వచ్చేసి ఆత్మీయంగా వచ్చేసి ఇంకా అభివృద్ధి చెందాలి. శారీరకంగా వచ్చేసి ఆ ఆత్మ ప్రాణ రూపంలో వచ్చేసి అభివృద్ధి చెందాలి. जब पहला प्यार हमारा होगा एक दूसरे के लिए, మొదటి ప్రేమ మనలో ఉన్నప్పుడు परमेश्वर के लिए, దేవుడి కొరకు तो क्या होगा? ఏమవుతుంది? और ये सब है रेवलेशन और चांदी वचन ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము रेवलेशन 2:7 पढ़िए। ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. दाता జయించువానికి దేవుని పరదేశిలో ఉన్న జీవవృక్ష ఫలము భుజపరుచును. हाँ, जीवन का वृक्ष को किसको देगा? किसको देगा? जो जैविक होगा। किसमें जैविक होगा? किस में जैविक होना है? प्यार करने में, ब्रदर जॉन से प्यार करने में जैविक होना है। ఎందులో మనము వచ్చేసి జీవితం జీవించాలంటే వచ్చేసి ప్రేమించడంలో. देखिए ब्रदर जॉन तेलुगु है, బ్రదర్ జాన్ తెలుగు, मैं मलयाली हूँ, నేను మలయాళం, कोई यहाँ तमिल भी हो सकता है। తమిళ కూడా ఉండొచ్చు. इन लोगों का दिमाग अलग अलग दिमाग है। ఆ వచ్చేసి ముగ్గురు వచ్చేసి ఒక దిమాగ్ వేరు వేరు ఉంటుంది. मिसअंडरस्टैंडिंग हो सकता है। ब्रदर जॉन कुछ बोलेगा, मैं कुछ बोलूंगा, मिसअंडरस्टैंडिंग हो सकता है। అందుకని వచ్చేసి నేను ఒక మాట చెప్తాను, ఆయన ఒక మాట చెప్తాను, మిస్అండర్స్టాండింగ్ అవుతుంది. वो मेरे से ज्यादा पढ़े हो सकते हैं, यहाँ से ज्यादा पढ़ा हो सकता हूँ, मैं कुछ बोलता हूँ, ये कुछ सोचता है। నేను ఆయన గురించి అన్న తక్కువ చదువుకుంటాను, ఆయన నాకన్నా ఎక్కువ చదువుకుంటాడు. लेकिन प्रेम क्षमा करता है और प्यार करता है। जब हम प्यार करते हैं, जीवन का वृक्ष को खाते हैं। कहाँ खाते हैं? यहाँ धरती में खाते हैं। ప్రేమ వచ్చేసి ఒక క్షమిస్తుంది, వచ్చేసి అన్నిటిని వచ్చేసి ఒక చూపిస్తుంది. ఇక్కడ ప్రేమ వచ్చేసి ఒక లోకంలో మనకు చూడాలి. प्रकाशित वाक्य आने वाले दिन के बारे में नहीं बता रहा है। అక్కడ వచ్చేసి ప్రకటన గ్రంథము రానున్న దినాల కొరకు కాదు చెప్పడం లేదు. यहाँ पे तुम्हें मिल के प्यार करके, एक दूसरे से लड़ाई करके, प्यार करके, लड़ाई करके, प्यार करके, तो लड़ो मत। मैं बोल रहा हूँ कि प्यार करना है, लड़ना भी है, प्यार में थोड़ा लड़ाई भी होता है। लेकिन जब आप प्यार करेंगे तब प्रभु यीशु मसीह जो जीवन का वृक्ष है उसे आप खाएंगे, यहाँ पर खाएंगे। ఇక్కడ వచ్చేసి దేవుని యొక్క ప్రేమను ఆయనతో మనం ప్రేమించుకున్నప్పుడు వచ్చేసి దేవుని యొక్క జీవ వృక్షము మనము భుజిస్తాము. ज्यादा बोर नहीं करना चाहता हूँ आपको। నేను ఎక్కువ చెప్పదలుచుకోలేదు. मैं कभी पढ़ता हूँ तो एक व्यक्ति पूरे इंडिया देश में लोग एक भाई से पूछ रहे हैं, ऐसा कोई व्यक्ति है क्या जो मृत्यु को नहीं चखा? ఎవరైనా వచ్చేసి అలాగే ఎవరైనా ఉన్నారా వచ్చేసి ఈ యొక్క మరణాన్ని చూడలేదు, రుచి చూడలేదు. क्योंकि हिंदू में एक मंत्र है, ओम मृत्युंजय नमः। అయితే హిందువులు వచ్చేసి ఒక హిందీలో వచ్చేసి ఆ ఓం మృత్యుంజయ నమః. सब लोग ये मंत्र बोलते रहते हैं। क्या कोई ऐसा व्यक्ति है जो मृत्यु को बचा पाया है? అందరూ ఈ యొక్క మంత్రాన్ని జపిస్తూ ఉంటున్నారు. ఎవరైనా వచ్చేసి మరణం మీద వచ్చేసి ఎవరైనా జైలు పొంది ఉన్నారా? పొంది ఉన్నారా? फिर यीशु क्या किया? యేసు ఏం చేశారు? यीशु मृत्यु पर जयवंत हुआ। యేసుక్రీస్తు ప్రభువారు మరణం మీద వచ్చేసి విజయం పొందారు. नर रूपमय वो प्रभु यीशु मृत्यु पर जयवंत हुआ, मृत्युंजय हुआ। इसीलिए हम लोग पढ़ते हैं कि उसने मृत्यु पर जयवंत होकर उसने जीवन दिया है, जीवन दिया है। ప్రభువైన యేసుక్రీస్తు వారు మరణం మీద విజయం పొంది ఉన్నాడు. అందుకే మనం జీవం ఇచ్చున్నాడు. मुझे ये समझ में आया कि मैं जो भी प्रचार करता हूँ सिर के ऊपर से जाता है। నేను ఏదైతే ప్రచారం చేస్తున్నాడో తలకు పైగా వెళ్తుంది. समझ जाएंगे कि वो जीवन है। అది దేవుడు ఒక మాటలో మీరు వచ్చేసి అర్థం చేసుకుంటే చాలా మంచిది. बच्चों को फिर से पढ़े हम लूका 9:27, లూకాసు వార్త 27, लूका 9:27, లూకాసు వార్త 29:27, लूक 9:27 से फिर से पढ़ेंगे। లూకాసు వార్త 9వ అధ్యాయము 27 వచనం మళ్ళీ చదువుకుందాం. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యమును చూచు వరకు మరణం చూడరని నేను మీతో నిశ్చయముగా చెప్తున్నాను.
निश्चय हुआ, मैं निश्चय बोलता हूँ, जो प्रार्थना का जीवन परमेश्वर के साथ वास करता है वो परमेश्वर को देखेगा, वो मृत्यु को नहीं देखेगा। అక్కడ వచ్చేసి దేవుడి యొక్క పాత్రలో ఎవరైతే ఉంటారో వారు వచ్చేసి దేవుడి యొక్క మరణంలో రుచి చూడాలని कोई गारंटी नहीं बोलते हैं, आज तक कोई भी चीज की गारंटी नहीं है। ఏది వచ్చేసి ఏ ఒక్క వస్తువుకు గ్యారెంటీ లేదు। प्रभु का वचन में 100% गारंटी है। దేవుని వాక్యం మీద వచనం మీద వచ్చేసి 100% గ్యారెంటీ ఉంది। भगत सिंह जब मरे భక్తి సింగ్ గారు మరణించినప్పుడు 2000 में 2000 సంవత్సరంలో वो लोग कहते हैं कि ऊपर में एक गोल सर्कुलर रेनबो आ गया। అక్కడ వచ్చేసి ఒక ఆకాశంలో వచ్చేసి ఒక సర్కులర్ ఇంద్రధనుస్సు और వచ్చింది। बहुत सारे कबूतर, पवित्र सफेद रंग के कबूतर वहां पे आए जो शंका में हैदराबाद में है। చాలా వచ్చేసి తెల్లని పావురాలు వచ్చేసి చాలా వచ్చి ఉన్నది। ब्रदर भगत सिंह मरे नहीं, భక్తి సింగ్ గారు మరణించలేదు। उसकी मृत्यु नहीं है, అందరూ వచ్చేసి ఆ మరణం చూడలేదు। क्योंकि बाइबल कहता है वो प्रार्थना का आदमी था। ఆయన ప్రార్థన వీరుడు। आज हम लोग मृत्यु को देखने चाहते हैं, हमारे पास कोई आशा नहीं है, लेकिन आज प्रभु आशा देता है। మనం కూడా వచ్చేసి నాకు మరణం చూడకూడదని దేవుడు ఆశిస్తున్నాడు। प्रार्थना के गीत सुन गाएंगे, बहुत सुंदर गीत है ये। ఈ యొక్క వచ్చేసి ఒక సుందరమైన పాట పాడుకుందాం। దేవసాయిల్ ఆగమనం దేవను విరుపేనాను దేవనోడిరుపే దేవసాయిల్ లాగమారి వచ్చేసి వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థించండి। సమయము చాలా అవుతుంది। ఈరోజు ప్రార్థన తర్వాత నవీన్ వారి కుమార్తె బర్త్డే కేక్ కటింగ్ కూడా ఉంది కాబట్టి ఒక ఇద్దరు బ్రదర్స్ ఇద్దరు సిస్టర్స్ మాత్రం ప్రార్థన చేయండి। ముఖ్యంగా నెక్స్ట్ మంత్
12వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు జరగబోయే ఈ యొక్క ఉపవాస ప్రార్థనలు స్పెషల్ మీటింగ్ కొరకు ప్రార్థించండి. అదే సమయంలో విక్టర్ బ్రదర్ క్రిటికల్గా ఉన్నాడు. ఆయన డాక్టర్లు చెప్పలేమన్నారు, వెంటిలేషన్లో ఉన్నారు. ఈరోజు ఉదయం వెళ్ళి చూసి వచ్చాము. ఆయన ఆరోగ్యం గురించి కూడా ప్రార్థించండి. ఇద్దరు బ్రదర్స్, ఇద్దరు సిస్టర్స్ మాత్రం ప్రార్థించండి. తర్వాత కేక్ కటింగ్ ఉంది, ప్రార్థించండి. స్తోత్రం తండ్రి, ప్రభావ ఈ సన్నిధిలో మీ బిడ్డలుగా మేము చేయండి. జీవన మీ వాక్యాన్ని వినడానికి ప్రార్థించడానికి చేసిన మీరు పొందాలి. ఈ దాసుల ద్వారా ప్రార్థనలోని యొక్క గొప్పతనాన్ని మీరు మమ్మల్ని తీసుకువచ్చి ఉన్నారు. ప్రార్థన చేయడం ద్వారా తండ్రి మేము ప్రభు వలె మార్పు చూపుతామని గుర్తు చేశారు. అంత మాత్రమే కాదు ప్రభా, ప్రార్థన ద్వారా పరలోకము తెరవబడుతుందని తండ్రి మేము ఏ రీతిగా అయితే ప్రభా మా పితరులు తండ్రి ప్రభా మరి ఏలియా అదేవిధంగా మోసెస్ ఆరోహణమై ఉన్నారు, వారు మరణాన్ని చూడకుండా దాటి ఉన్నారు. ఆ రీతిగా మాకు కూడా మీ యొక్క ఆశీర్వాదాన్ని ఇస్తారని గుర్తు చేశారు అన్నారు. మేము దేవుని మహిమను, దేవుని సామర్థ్యాన్ని కూడా చూస్తామని తండ్రి ప్రార్థన ద్వారా అది సాధ్యమని చెప్పారు. అంత మాత్రమే కాదు, మేము దేవునిలో ఉండడంలో ఎంతో మంచిదని గుర్తు చేశారు ప్రభా. దాన్ని బట్టి మీకు వందనాలు. జీవముల దేవుని అనుభవంలో మేము ఉండగలమని ప్రార్థన ద్వారా అది సాధ్యమని గుర్తు చేశారు అన్నారు, చెల్లిస్తున్నాను. అంత మాత్రమే కాదు, ప్రార్థనలో తండ్రి దేవునిలో సంతోషంగా ఉండగలమని, అది మోకాళ్ళపైన అది సాధ్యమని గుర్తు చేశారు. ఆ రీతిగా ఉండడానికి మీరు సహాయపడమని వేడుకుంటున్నారు. మరి ముఖ్యంగా తండ్రి లూకాసు వార్త 9వ అధ్యాయం 27వ వచనంలో గుర్తు చేశారు ప్రభా, ప్రార్థన చేసిన వారు మరణాన్ని రుచి చూడాలని చెప్పారు ప్రభా. అవును తండ్రి, అంత గొప్ప ఆశీర్వాదము ప్రార్థనలో ఉంచి ఉన్నారు. ఆ రీతిగానే మేము ప్రార్థనలో ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 55వ వచనంలో కూడా తండ్రి ప్రభా, మరణం అనే ముందుపై దేవుడు విజయాన్ని ఇచ్చాడు అని చెప్పి గుర్తు చేశారు. అంత మాత్రమే కాదు, ప్రార్థనలో తండ్రి ఫిబ్రవరి 2:15 ప్రకారంగా మరణ భయం లేకుండా మా పట్ల మీరు సహాయపడుతున్నారు తండ్రి. దాన్ని బట్టి వందనాలు. అంత మాత్రమే కాదు ప్రభా, మీ బిడ్డలమైన మా పట్ల తండ్రి యోహాను సువార్త 8వ అధ్యాయం 51వ వచనంలో చెప్పారు, నా మాట వినిన ఎడల వాడు మరణమును రుచి చూడడు అని చెప్పారు. అవును ప్రభా, ఇన్ని గొప్ప ఆశీర్వాదాలను ప్రార్థనలో తండ్రి మా కొరకు ఉంచారు. దానికి మాదిరిగా ప్రభా అపొస్తలుల కార్యాలు 7వ అధ్యాయం 60వ వచనంలో చూసినప్పుడు తండ్రి స్టెఫను తండ్రి ప్రభా మరి ఆకాశం తెరవబడము తండ్రి ఆయన మరి ప్రభా నిద్రిస్తున్నాడని చెప్పి రాయబడింది. అవును ప్రభా, మేము నిద్రించేవారమే కానీ మరణించేవారు కాదు అనే విషయాన్ని గుర్తు చేశారు. ఈ రీతిగా తండ్రి మీ బిడ్డలమైన మేము తండ్రి జాగ్రత్త కలిగిన వారిగా తండ్రి మీరు మేము స్థిరముగా ఉండి ప్రభా మరణాన్ని జయించి సదాకాలము మీతో పాటు ఉండే ధన్యతను మాకును మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఈ రీతిగా సంఘాన్ని తీసుకొచ్చిన బిడ్డలను బట్టి వందనాలు. ప్రార్థన విన్నపాలపై ముద్ర వేయండి తండ్రి. ముఖ్యంగా తండ్రి మరణ పడకలో ఉన్న సహోదరుడు తండ్రి విక్టర్ మీరు జ్ఞాపకం చేసుకోనండి. మీ చిత్తమైతే ఆయన ఆయుష్ను పొడిగించండి. అదేవిధంగా తండ్రి రాబోయే దినాలలో తండ్రి బేతెలలో జరగబోయే తండ్రి 30 hours నాన్ స్టాప్ ఫాస్టింగ్ ప్రేయర్లోను 2 దినాలు జరగబోయే స్పెషల్ మీటింగ్స్లోను మీరు మాకు సహాయంగా ఉండమని, అవసరాలు సంధించమని తండ్రి మీ వెళ్ళమైన మేమందరం కూడా ప్రయాసపడడానికి, ప్రార్థన చేయడానికి తండ్రి మీ నుండి అనేక మేలు పొందడానికి ఈ మీటింగ్స్ ద్వారా మీరు మాకు మహిమ పొందమని, మంచి వాతావరణాన్ని మాకు దయచేయమని, అదే రీతిగా తండ్రి సంఘంలో ప్రెగ్నెన్సీతో ఉన్నటువంటి మరి బిడ్డలకు మీరు సరైన సమయంలో సుఖప్రదమైనటువంటి ప్రసవాన్ని ప్రసాదించమని, బిడ్డలకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయపడమని, అదే రీతిగా అనారోగ్యాలతో బాధపడుతున్న బిడ్డలకు మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభావ మంచి ఆరోగ్యాలు దయచేయమని, మీకు వీపు చూపుతున్నటువంటి బిడ్డలతో మీరు మాట్లాడి ఉచితమైతే తండ్రి బిడ్డలందరూ కూడా దేవుని మందిరానికి వచ్చి పుస్తక కార్యాలు 2:42 ప్రకారంగా నడుచుకోవడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ, అదే రీతిగా తండ్రి ఈరోజు
తండ్రి పుట్టిన రోజులో ప్రవేశించినటువంటి సహోదరి తండ్రి మరి ప్రమీణ వారి కుమార్తె దీవెనను మీరు జ్ఞాపకం చేసుకోమని ఈ ప్రార్థన మా ప్రభువును అతి త్వరగా నా యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో మిగిలిన నేమతో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఒక 5 minutes అమ్మాయి కోసం వచ్చిన మాత్రం చెప్పబడుతుంది. తర్వాత ఈ కేక్ కటింగ్ తర్వాత దీవెన బర్త్డే సందర్భంగా అందరికీ కూడా